ఎవరన్నారండి ఆ మాట? పవన్ కళ్యాణ్ అవగాహన లేని మనిషి గురించి మేము మాట్లాడుకోవడం, ఆయన ఇంకా ఎత్తుకెచ్చడం కూడా మాకు ఇష్టం లేదండి. ఆయన అవగాహన ఏంటో మాకు తెలుసు, ఆయన రాజకీయం మాకు తెలుసు. అతను గెలవలేక పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తెచ్చుకొని విర్రవీగుతున్నాడు. ఎవరండి పవన్ కళ్యాణ్ లెక్క చేసేది? ఏదో చంద్రబాబు మద్దతు ఉండబట్టి ఆ ఇద్దరు గెలగాలి. జగన్కి ఆయనకి పోటీ ఎక్కడండి? మహానుభావుడు, దేవుని అంశంలో పుట్టినవాడు జగన్. వాళ్ళు గెలిచిన ఏం లాభం అండి? గెలవకుండానే మహారాజులాగా తిరుగుతున్నాడు. ఎవరికైనా అంత దమ్ము లేదండి. వాళ్ళు వాగడం వరకే. ఏదో ఈరోజు అధికారం ఉందని మాలాంటి వాళ్ళు మీడియా ముందుకు వస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. అది రేపు పబ్లిక్లో ఎంత బ్యాడో ఆ పార్టీకి అర్థమవుతుందా? అయినా పవన్ కళ్యాణ్కి అర్థం కాదు. అన్ని రాజకీయ 40 సంవత్సరాలు నేను ఇండస్ట్రీ అన్నారే చంద్రబాబు నాయుడు, ఆయనకి లేదండి అవగాహన. చిన్న కార్యకర్తలు నాయకుల దగ్గర నుండి అరెస్ట్ చేస్తారా? జ్ఞానం ఉందండి అంత వయసున్నా కానీ. అధికారం వచ్చిన తర్వాత మా నాయకుని 50 రోజులు జైల్లో పెట్టి ఏం పెట్టగలిగావు? రెడ్ బుక్ అయింది 2 పేజీలే, ఇంకా ముందుంది ముసలి పండుగ అంటారు లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారు అట్లా మాట్లాడడం అంటే వాళ్ళ నాన్న అండ తీసుకొని మాట్లాడుతున్నారండి. గబుక్కున ఆయన కూడా 70 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు ఆయన గబుక్కులు లేరు అనుకోండి, లోకేష్ గారికి అండెవరండి? ప్రజలనే నువ్వు అంత రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు రాజ్యాన్ని నడిపిస్తున్నావే, నీకు తర్వాత మద్దతు ఎవరుంటారు? అసలు మీరు సోదులోనే ఉండరు. ఎన్టీ రామారావు వల్ల మీరు ఇంతవరకు కూడా మీ ఫ్యామిలీలు అందరూ బయటకు వచ్చారు. ఆయన లేనప్పుడు కొంత తగ్గింది క్రేజ్. అప్పుడు కొన్ని పనులు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వల్ల క్రేజ్ వచ్చావు. రేపు ఆయన లేకపోతే నీకెక్కడుందండి ఫ్యూచరు? ఏకాధిపతి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాజ్యాంగాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారే ఇది చేసినట్టున్నారండి.